అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా చెప్పుకోవాలి. ఈయన అందరికీ అజాత శత్రువు. అయితే ఇటువంటి అశోక్ గజపతిరాజును కూడా గడిచిన 5 ఏళ్లలో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం కూడా చూశారు. ఉత్తరాంధ్ర ప్రజానికానికి అశోక్ గజపతిరాజు గారన్న వాళ్ళ కుటుంబం ఉన్న ఏ పార్టీతో అందరికి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన నిన్నటి రోజున కేంద్ర మంత్రివర్గం వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గవర్నర్ పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఇదే అంశం మీద మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. అశోక్ గజపతిరాజు గారు గతంలో కూడా టీడీపీ పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా పెద్ద పీట వేస్తుందో అనేక సందర్భాల్లో మనం చూసాం. బాలయ్య గారు కావచ్చు, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు. అయితే ఈ యొక్క అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు గవర్నర్గా వెళ్తున్నటువంటి సందర్భంగా ఒక చిన్న అంశం అయితే చర్చకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, వయసు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా చిన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డితో పరిచయం ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఈరోజు జైలులో మగ్గుతున్నారు. చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉన్నటువంటి చాలా సీనియర్ నాయకులు మాత్రం కేంద్ర మంత్రులు ఈ విధంగా గవర్నర్లుగా మారిపోతున్నారు. మొత్తం వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం, చంద్రబాబు నాయుడుతో పనిచేసినటువంటి నాయకులు, రాజశేఖర రెడ్డితో పనిచేసినటువంటి నాయకుల మధ్య వ్యత్యాసం అంటే మీరే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క రాజకీయ పార్టీ మూల సిద్ధాంతాలు, రాజకీయ పార్టీ విధి విధానాలు, వాళ్ళ వ్యవహారం, ప్రవర్తన, వాళ్ళ భాష, ప్రజల పట్ల వాళ్ళకున్న బాధ్యత, ఇది ఈ అంశాలుగా చూస్తే తెలుగుదేశం పార్టీ ది బెస్ట్ ఈ దేశంలో. అంతే అంట. ప్రాంతీయ పార్టీలో అయితే ఇంకా అంత దూరంలో ఉంటుంది మిగతా పార్టీలకి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద కొన్ని విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలు ఎలాంటి, వాళ్ళకి తన పర భేదం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీగా ఇతర పార్టీలా అని కాకుండా అందరూ సమానంగా చూడటం అనేటువంటిది ఒక మంచి సుగుణం ఉంది వాళ్ళకి. సహజంగానే ఆ పార్టీలో కొంతమంది రుచించదు ఇది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడ్డ బాధలో ఎన్ని గుర్తుకొచ్చి మన పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ సమానంగా చూస్తే, వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనల్ని వివక్ష గురవుతాం. మన పార్టీ కూడా అలా ఉండాలి కదా అని కార్యకర్తలు కోరుకునేంత ఉదాత్త వైఖరి తెలుగుదేశం పార్టీది. ఇది రామారావు గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు అదొక ఉజ్వలం. దాన్ని మరింత ముందు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీని 4 దశాబ్దాలు పైగా నడిపించడం, 4 సార్లు పార్టీని అధికారంలోకి రావడం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. అవును కదండి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 2 సార్లు ముఖ్యమంత్రి. అంటే ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 43 ఏళ్లలో దాదాపు 27 సంవత్సరాల పాటు అధికారులు, అంటే రేపు ఇది కంప్లీట్ అయితే 27 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు. అంటే రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడున్న 10 ఏళ్ళు, మొన్న జగన్మోహన్ రెడ్డి 5, 15, చెన్నారెడ్డి గారు గెలిచినప్పుడు 89లో ఒక 5, 20 ఏళ్ళు వాళ్ళు ఉంటే మిగతా 23 ఏళ్ళు వీళ్ళే ఉన్నట్టు. రేపు 29 అయితే అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అవును కదా. ఒక ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో, ఈ దేశానికి రాష్ట్రపతులను సిఫార్సు చేసిన, కేంద్రంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన, ఈ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులుగా పనిచేయటం నాట్ ఎన్ ఈజీ. అంటే ఇప్పుడు ఈ కలగూరగంప సంకీర్ణ రాజకీయాల్లో అది సాధ్యమవుతుంది. ఎవరికైనా ఒకడున్న వాళ్ళు కూడా పనిజరగచ్చు. కానీ ఒక సిద్ధాంతము, పార్టీ సామాజిక న్యాయం అంశంలో అనేక మందికి అవకాశాలు దొరికినాయి. ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ గజపతిరాజు గారి విషయానికి వస్తే, ఈ పదవి ఆయనకేం అలంకారం కాదు, ఆ పదవికే ఈయన అలంకారం అనేటువంటిది మనం చెప్పుకోవాలి. ఓకే, అవును. ఎందుకంటే ఆయన విజయనగర సామ్రాజ్య దిశలో వారసుడు. బొబ్బులేతం తెలుసా నీకు? లేదండి. అందులో విజయరామరాజు గారు వారసులు వీళ్ళు. తాండ్రబాబారాయుడు, రంగారావు గారు ఉన్నారా, వాళ్ళ వారసులేమో మన సుజయకృష్ణ రంగారావు గారు, వాళ్ళు బొబ్బులి. వాళ్ళిద్దరూ కూడా విధి వైచిత్రి, కాలమహిమ, ఒక దార్శనికుడి ఆలోచన వల్ల ఇద్దరు కలిపి ఒకే రాజకీయ పార్టీ వేదికగా పనిచేస్తున్నారు. అవును. అంటే ఆ జన్మ వైరం, ఆ గర్భ శత్రుత్వం, జన్మల వైరం, అది వాళ్ళ 2 కుటుంబాల మధ్య. అటువంటిది ఇవాళ ఒకే వేదిక మీద కలిసి పనిచేయటం అనేటువంటిది స్నేహము, సౌభ్రాతత్వము, ఇది నమ్మకం, ప్రజల పట్ల బాధ్యత అనేటువంటిది 2 కుటుంబాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరిని మనం మెచ్చుకుని తీరాలి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళ తండ్రి గారిని ఇందిరాగాంధీ గారు, ముక్కు మహిళగా పేరు పొందిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు తల వంచి నమస్కరించేది. ఓకే. అశోక్ గజపతిరాజు గారి తండ్రి గారికి అంత గౌరవం ఉన్న కుటుంబం. రాజులు, రాజ్యాలు అంతరించిపోయినా, సంస్థానాలు అంతరించిపోయినా, వారిలో సాధారణంగా మిగతా వాళ్ళకి అహంకారం, ధన, మదం ఇవన్నీ ఉంటాయి. సహజంగా చాలామందికి, సంపన్నులకి సహజంగా ఉంటాయి. మనం కూడా తప్పట్టకూడదు, వాళ్ళకి అలవాటైపోయింది. అది చాలా అరుదైన వ్యక్తిత్వం, అరుదైన వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఆయన నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శం అండి. ఆయన నాన్నగారులు తిరిగిపోడు, తెలుసా నీకు? ఈ సోఫా అంత ఉంటుంది, అది ఆటోకి ఎక్కువ, కారు తక్కువ అని ఊహించు. అశోక్ గజపతిరాజు గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించిన ఆయన. రాజకీయం పక్కన పెడితే కూడా ఆయన మహారాజే. ఒక కోట,
వేల ఎకరాల సంపద, ధన వస్తు వాహన సంపద ఏంటండి. అటువంటి వ్యక్తి అత్యంత నిరాడంబరంగా సామాన్యుల్లో అతి సామాన్యుడిగా జీవితం గడిపిన వ్యక్తి అయినా వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంటే సాధారణంగా ఆయన మంత్రిగా ఉండగా వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ చదువుకుంటున్నప్పుడు సాధారణంగా నువ్వు ఏం చేస్తావు, నువ్వు మంత్రి అయితే మీ అమ్మాయి స్కూల్కి పంపితే నువ్వు ఏం చేస్తావు, నీ గవర్నమెంట్ ఇచ్చిన కారులో పంపిస్తావు, నీ సెక్యూరిటీని కూడా ఇచ్చి. అవునా కదా. దర్పం హోదా ఎన్ని చూపించుకోవటము, భద్రత ఎన్ని కలగలిపి నువ్వు నీ ప్రత్యేక స్థానాన్ని నువ్వు నిరూపించుకుంటావు. ఆ అమ్మాయి స్కూల్ బస్సులో వెళ్ళేది, లేదా మా ఆర్టీసీ బస్సులో వెళ్ళేది. కనీసం ఈయన సొంత కారు ఇచ్చి నాన్నగారు ఇచ్చి కూడా పంపలేదు. అర్థమైంది మీకు. అంటే ఇక్కడ నువ్వు ఏ రకంగా చూడాలా మనిషిని, నీ గౌరవం పెరగాల ఆ వ్యక్తిని. ప్రతి ఒక్కడో రాజకీయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా ఇటువంటి వ్యక్తులు అరుదైన వాళ్ళు, వీళ్ళని మనం గౌరవించాలి, గుర్తించాలి, అభిమానించాలి, ప్రేమించాలని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన విమానయాన మంత్రిగా ఉండగా చాలా ఇప్పుడు అక్కడ ప్రివిలేజ్ ఉంటుంది. వివిఐపి గెస్ట్లో సెపరేట్ లాంజ్ ఉంటుంది, వాళ్ళ ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. ఏవి తీసుకోకుండా ఆయన చాలా సామాన్ నీతో పాటు పక్కన కూర్చుని కూడా ఆయన స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఆ స్మోకింగ్ జోన్ ఒకటి ఉంటుంది ఎయిర్పోర్ట్లో, అందులో వెళ్ళిపోయి ఇంత ఉంటుంది రూమ్ అంతే, దాంట్లో ఒక 50 మంది కూర్చొని రప్పర్ రప్పర్ రప్పని పొగటెత్తా ఉంటారు. అందులోకి వెళ్ళిపోయి కాల్చేసుకున్నాడు ఆయన వాళ్ళతో సింపుల్గా. నా సెపరేట్గా క్యాబిన్ కావాలి, నేను ఏపీని ఎక్కడ కాల్చుకుంటాను ఇలాంటివి ఏం లేదా అధికార దుర్వినియోగం చేసి కూడా అలా అంజులో కాల్చేవాడు కదా. చాలామంది ఏం చేస్తారో కాల్చి పడుతున్నాడు కన్నట్టుకుంటారు, ఎవడో మాట్లాడలేరు మంత్రులు కదా. ఇప్పుడు అధికారం హోదా ఉన్నవాడు ముందు ఎవడో మాట్లాడలేడు ఈ రోజుల్లో. దాన్ని ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయకుండా అయినా నువ్వు నీతోటి నాతో పాటు ఆయన కాల్చుకున్నావు, నువ్వు అంటించుకున్న దాంతో అంటించుకున్నావు, అగ్గిపెట్లు గట్ట అలవ్ చేయరు కదా అక్కడ. ఇలాంటి వ్యక్తి రైల్వే స్టేషన్లోకి వెళ్తే ఆ సిమెంట్ దమ్మే కూర్చుంటాడు. ఆ దృశ్యాలు చూసావు నువ్వు, నువ్వు ఊహిస్తావా, నువ్వు కూర్చుంటావా? నేను కూడా మొన్న నాకు ఏసీ 2 టైర్ టికెట్ ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చున్నాను కాబట్టి నేను బయట కూర్చోలేదు. నేను ఒక అతి సామాన్యుడిని, నేనే నాకున్న ప్రివిలేజ్ని వాడేసుకున్నాను అక్కడ, నాకున్న అవకాశాన్ని. ఆయన వాడుకోలేదు, అందరితో పాటు కూర్చున్నాడు అలాగా. అలాగే ప్రజల్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాడు, ఆయన దగ్గర పైరవీలని ఈ సిఫార్సు లెటర్లని ఏముండవు. ఏమన్నా నాకు ఈ పని కావాలంటే ఆ కలమని చేసేస్తే చేసేయడం, లేకపోతే నా వల్ల అవతల బాబు దండ పెట్టి పంపేయటం. అడ్డదారులు, అవినీతి ఇలాంటివి అసలు వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా ఆ పదాలు వాళ్ళు లేవు, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గారు ఎమ్మెల్యేగా ఉంది, సింహాచలం దేవస్థానంతో పాటు అనేక దేవస్థానాలకు ఆయన అనువంశిక ధర్మకర్త. వేలాది ఎకరాలు వాళ్ళ జమీన్ నుంచి వాళ్ళ సంస్థానం నుంచి అలా ఇచ్చేశారు. ఆ భూములను ఆక్రమించుకుని అనేక మంది ఎవరడుచుకుంటున్నారు. ఇప్పుడు ఇది మాది, మేము దొబ్బేద్దాం అనేక మంది కబ్జాకు లోనైపోయి చాలామంది కొల్లగొట్టేశారు. అది తరుగుద్దా ఏంటండి? ఆ విషయంలో ఆయన్ని చాలా అవమానించారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక గౌరవప్రదమైన వ్యక్తిని చూస్తే ఆయనకి అసూయ, ఆ గౌరవం తనకు లేదు. తన చరిత్ర హీనం, ఇక్కడ చరిత్ర ఘనం, చారిత్రక ఘట్టాలతో పాటు లిఖించబడి ఉన్నది. ఈ తెలుగు ప్రజలందరూ కూడా బతుకున్నంతకాలం బొబ్బుల యుద్ధం గురించి, వాళ్ళ గురించి, విజయనగర సామ్రాజ్య అధినేతల గురించి, బొబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటారు? పోలుకుందంటారా? అసలు పోలిక చేయకూడదు. దానికోసం ఒక రకమైన న్యూనతాభావం, అది ఆత్మ న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ దృష్టి అందు మీద పడింది, ఆ భూముల మీద. 1000 ఎకరాలు కదా. మరి దానికి అడ్డు ఎవరు? ధర్మకర్త. ఆయన వీళ్ళ పార్టీలో రమ్మంటే రాడు, నయనం భయానం లొంగ తీసుకోలేడు. మరి ఏం చేయాలి? అందుకుని ఇంకొకరు రెడీ చేసి వాళ్ళ అన్నగారు కుమార్తె అని చెప్పేట అతను. వాళ్ళ అన్నగారు ఒక ఆవిడ వివాహం చేసుకున్నారు, ఆవిడతో తెగదింపులు అయిపోయినాయి. ఆవిడ వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుని శుభ్రంగా వాళ్ళ అమ్మాయిని పట్టుకొచ్చి ఈ ధర్మకర్త నేను నాకు ఓటా ఉంది కేకులో అని వచ్చింది ఆవిడ. కొన్నాళ్ళు నడిపించారు. ఆ అమ్మాయి కూడా అదో రకంగా పెట్టుకుని ఉండేది, మొహం ఇది ఎట్లా బాబు మనం తీసుకొచ్చారు ఏమొద్దు ఏటో అని. ఇకేం పర్లేదు మేము ఉన్నామని విజయసాయి రెడ్డి వీళ్ళంతా మహా పాపం తగిలింది వాళ్ళకి. నరసింహుడు సింహాచలం అప్పన్న మామూలుగా అయితే ఉగ్ర నరసింహుడు అవుతాడు. ఆ చందనం గట్టా పూసేత్తమాలు ఏటో చల్లబడిపోడు కానీ, లేకపోతే అప్పుడే సీల్చి చెండాడేసి రక్తం తాగేయాలి అతను. ఏంటండి ఈయనకి చేసిన అవమానానికి ఒక పనికిమాలు కేసు పెట్టారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంట. ఆలయ ఈవో మీద ఏదో దౌర్జన్యం చేశాడు. ఆయన అసలు దౌర్జన్యం చేస్తాడైనా? ఆయన ఎవరినన్నా మాట అన్నది చూసావు ఎప్పుడన్నా? ఒక ఎమోషనల్గా కూడా ఆయన ఎంతో ఎమోషనల్ పర్సన్. ఎక్కడో స్కూల్లో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలది మాట్లాడుతుంటే అతను తెలియకుండానే బుటబుటా కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తే ఈయనలో ఈ యాంగిల్ ఇంత ఎమోషనల్గా భావోద్వేగం ఉందా అనిపిస్తుంది మనకి. ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న అతను ఆయన గురించి ఎంత దారుణంగా మాట్లాడాడండి. ఉత్తరాంధ్ర ప్రజల హృదయాలు గాయపడి అంటారు చాలామంది. కాదండి, మొత్తం తెలుగు వాళ్ళు అందరూ కూడా బాధపడ్డారు. ఆయన ఏంటి, నీ బతుకేంటి? అటువంటి వ్యక్తిని నువ్వు మళ్ళాటోళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు ఆ రోజు.
రాజ్యంతో మనం యుద్ధం చేయలేకపోవచ్చు. అతను అధికారంలో ఉన్నాడు, పోలీసు యంత్రాంగం చేతిలో పెట్టుకుని ఎవరిని గొంతు విప్పిన వాళ్ళు గొంతు నొక్కుతున్నారు. కానీ విధి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఇటువంటి రాజుగారు ఆయన కోట చుట్టూ ఆస్తులు షాపులు అన్నీ కూడా చాలామందికి ఉప్పుకి పప్పుకి ఇచ్చేశారు. దుకాణాల్లో అద్దెలు నామమాత్రపు అద్దెలు తీసుకుంటారు. అక్కడ ఆయన ఓడించారు 2004లో. తెలుసు నీకు? అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే భూమి రెండుగా చీలిపోయి అది లోపలికి వెళ్ళిపోవాలనుకున్నాను నేను. అది ధర్మం తప్పి విశ్వాసఘాతకంతో మనిషి ఉన్నప్పుడు ప్రకృతి క్షమించదండి. పొరపాటును జరగచ్చు, నీకు పొరపాటు చేయొచ్చు. నువ్వు మనుషులు మానవ మాత్రుడు పొరపాటు చేస్తాడు. కానీ నీకు అన్నం చెప్పెట్టిన చేయని కరవడం కానీ వాళ్ళ హోదాని వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. నీకు ఏ కష్టం నష్టం లేనప్పుడు వాళ్ళ వల్ల నువ్వు వాళ్ళని అవమానించడం కింద, ఓడించడం వల్ల వాళ్ళకి ఏం కొంపలే మొలగవు, కానీ నువ్వు అవమానించావు. అది చాలా దుర్మార్గం అండి. అయినా సరే ఆయన ఏం తొణకలేదు బెణకలేదు, దండం పెట్టి ఊరుకున్నాడు. సరే ఇప్పటికి ఎన్నాళ్ళకి ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చారంటే ఆయనకి ఏదో పెద్ద కిరీటం పెట్టినాడు. ఆల్రెడీ కిరీటం ఉన్నవాడికి ఇంకేం కిరీటం పెడతారు? ఆయన మూటం లేని మహారాజు, ఖచ్చితంగా మహారాజే. నాకు ఆయనకి చుట్టాలకం, లేకపోతే నాకు ఆయనకి స్నేహం, లేదా నాకు ఆయన పెట్టి కాదు. ఒక అభిమానంతో ఒక వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, మన తెలుగు జాతి గౌరవంగా మనాడు ఇతను మన తెలుగోడు అని చెప్పుకోగలిగిన వ్యక్తి ఈ దేశంలో కేంద్ర మంత్రిగా పనిచేసి కూడా ప్రధానమంత్రి గారి ప్రశంసలు పొందిన వాళ్ళు చాలా అరుదుగా తక్కువ మంది ఉంటే ఈయన ఒకళ్ళు. ఈయనంటే చాలా గౌరవము అభిమానం మోడీ గారికి. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా చూపించి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు, అక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తండ్రి కొడుకులు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇద్దరు తండ్రి కొడుకులు. రాజులు చూసుకో, ముగ్గురు రాజులు. సత్యం కంప్యూటర్స్ రాజు గారు, రఘురామకృష్ణరాజు గారు, అశోక్ గజపతి రాజు గారు. ఈ ముగ్గురి పట్ల ఆ తండ్రి కొడుకులు ఎలా వ్యవహరించారు, ఈ తండ్రి కొడుకులు ఎలా వ్యవహరించారు, ఆ పార్టీలు ఎలా వ్యవహరించినాయి, ఈ పార్టీ ఎలా వ్యవహరించినాయి అంటే నీకు ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పగలదు. నువ్వు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని పాలకుడిగా ఉండాలో నిర్ణయించుకోవడం నీకు స్పష్టంగా తెలిసిపోద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఇప్పుడు కంప్యూటర్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్ కూడిపెడతాయా అన్నాడు రాజశేఖర రెడ్డి. ఆ కంప్యూటర్సే కూడిపెడతాయని చెప్పేసి దాన్ని ఆద్యుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. 97 ఆ ప్రాంతంలో సత్యం కంప్యూటర్స్ అంటే మారుమోగిపోయింది. అనేక మందికి ఉపాధి లభించింది. దాని శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించాడు ఆయన. విప్లవం సృష్టించింది. అప్పుడు అనేక ఫౌండేషన్ల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించడానికి ఊతం ఇచ్చాడు ఆయన. 108 అయిందే తెలుసా నీకు? ఇలాంటిది అతను ఎలా నాశనం చేశారు, ఆయన జైలు కూడా పంపించేశారు. ఆయన చేత తప్పు చేయించారు. ఇప్పటికీ నేను తప్పు చేయడం అనుకుంటలేదు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంటెన్షనల్గా అతనేమి విల్ఫుల్ డిఫాల్టరో లేకపోతే విల్ఫుల్ స్కామర్ అని అనుకుంటలేదు నేను. ఆయన అనేక ఒత్తిళ్ళ మధ్య ఇలాంటి వాళ్ళ సాంగత్యము, ఇలాంటి వాళ్ళ డైరెక్షన్, ఇలాంటి వాళ్ళ ఒత్తిడి వల్ల అతను ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాక ఒక్కరోజు బయటకు వచ్చి ఇదిగో నన్ను ఇలా చేశారు వీళ్ళు, ఎంత మర్యాదస్తుడో గౌరవప్రదం వచ్చి ఇలాంటి వాళ్ళతో మనకి ఎందుకు అనుకున్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. అందుకు ఆయన దండం పెట్టాలి. అంత జరిగినప్పటికీ అర్థమైంది నీకు? అవమానం భారంతో తల ఉంచుకున్నాడు తప్ప తల ఎగరేసి నువ్వు నీ వల్ల నేను ఇలాగైపోయి ఒక ఆరోపణ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇవాళ? చేసేదంతా చేసి నువ్వు చేసేవాడిని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి పోలికే ఒకటి ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏం తప్పు చేశాడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేస్తాడు. ఒక సూచన చేశాడు, ఒక సలహా ఇచ్చేవారు, బాబు మీరు మీ పరిస్థితి బాగోలేదురా బాబు, నేను ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చానరా బాబు, నా డబ్బులు నాకు ఇచ్చానరా బాబు అని అడిగాడు. అంతే కదా ఆయన చేసిన తప్పు. ఆయన నానాభూతులు మాట్లాడితే ఆయన ఊరుకుంటాడా? నీ ప్రభుత్వాన్ని సీల్చి చెండాడు, ఆపరేషన్ చేసాడు. ప్రతిరోజు 1 గంటకి రచ్చబండ కార్యక్రమం పెట్టి నేను బండకేసి బాధేసాడు. నువ్వు తీసుకెళ్ళి కొట్టేసావు. ఇవాళ డిప్యూటీ స్పీకర్, నువ్వేమో ఒక ఎమ్మెల్యే. నువ్వు అసెంబ్లీకి వెళ్తే అధ్యక్షారు ఆయన మొహం చూసి మాట్లాడాలి. దేవుడు ఇలా తిప్పేశాడు. అవునా కదా? ఇవాళ ప్రజల్లో హృదయాల్లో రఘురామకృష్ణరాజు గారు శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు ఒక పోరాట యోధుడిగా. నువ్వు అరాచకవాది, అంతులేని అవినీతి వ్యక్తిగా నువ్వు ముద్రపడ్డావు. అశోక్ గజపతి రాజు గారు ఆయన నువ్వు ఎంత హింసించినా నిన్ను ఒక్క మాట మాట్లాడలేదు. కాలం సమాధానం చెప్తున్నాడు. కాలాని కోసం వేచి ఉన్నాడు. ఇవాళ ఆయన గవర్నర్ అయ్యాడు. గౌరవప్రదమైన రిటైర్మెంట్ జీవితం అయింది. ఇది 2 పార్టీలకి పోలికే పెట్టకూడదు అసలు. ఒకవేళ మంచివాళ్ళు జగన్ పార్టీలో ఉన్నా చెడ్డవాళ్ళు అయిపోతారు, చెడ్డవాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు అయిపోతారు. చెడ్డవాళ్ళు టీడీపీలో ఉన్నా మంచివాళ్ళుగా మారుతారు, మంచివాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే ఇంకా మంచివాళ్ళు అవుతారు. ఇంతే డిఫరెన్స్. నిజంగా సార్ చాలా చక్కగా చెప్పేశారు తెలుగుదేశం పార్టీ ఔన్నత్యం గురించి, అశోక్ గజపతి రాజు గారి గొప్పతనం గురించి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.